హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు పొట్లకాయ పచ్చడి ఎలా చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక పొట్లకాయని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లో వేసుకొని అవి మునిగేంత వరకు కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఇవి బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం చూస్తే మన పొట్లకాయ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత పొట్లకాయల నుండి వాటర్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకుని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా పొట్లకాయని వేసిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల పొడి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది కాస్త పల్చగా కాకుండా థిక్గా ఉన్న పెరుగుని మాత్రమే దీనికి యూస్ చేయాలి. ఇలా కర్డ్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పచ్చడి రెడీ. బాగుంది కదండి రెసిపీ. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.